రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిడితే సైలెంట్‌గా ఉండిపోతారా? లేదంటే హీరోలా ఫైట్ చేస్తారా? ఆ చేసే ఒక్క చిన్న ఫైట్ అంటే ఆ మిస్టేక్ వల్ల లైఫ్ మొత్తం కోర్ట్ చుట్టూ తిరగాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో ఒక ఇంపార్టెంట్ 5 లాస్ మెన్‌కి ఉపయోగపడేవి ఈరోజు చెప్పుకుందాం. లా తెలియని వాళ్ళకి లా ప్రొటెక్ట్ చేయలేదని చెప్పలేను గానీ, లా తెలుసుకుంటే మాత్రం మీ రైట్స్‌ని ఎవరు ఈజీగా తీసుకోలేరు. ఇవాల్టి వీడియోలో 5 లాస్ డిస్కస్ చేద్దామని చెప్పాను కదా! అందులో ఫస్ట్ లా వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్ రైట్, ఆత్మరక్షణ హక్కు. నిన్నెవరైనా అటాక్ చేస్తే నువ్వు మళ్ళీ తిరిగి అటాక్ చేయొచ్చా? అసలు లా ఏం చెప్తుంది? సో, మొత్తం ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మొత్తం అర్థమవుతుంది. మీరు అటాక్ చేస్తే తిరిగి అటాక్ చేయొచ్చా అంటే యెస్, ఖచ్చితంగా చేయొచ్చు. ఇండియన్ లా ప్రకారం సెల్ఫ్ డిఫెన్స్ ఒక లీగల్ రైట్. మీ లైఫ్, ఫ్యామిలీ, ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడానికి రెస్పాన్సిబుల్ ఫోర్స్ యూజ్ చేయొచ్చు. కానీ రివెంజ్ కోసం కాదు. ఒక డేంజర్‌ని స్టాప్ చేయడానికి మాత్రమే ఇలాంటి రైట్ ఉంటది. సో, గుర్తుపెట్టుకోండి, దాడి జరిగితే ఆత్మరక్షణ హక్కు ఉంది మీకు. కానీ ప్రమాదాన్ని ఆపడానికి మాత్రమే, ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. సెకండ్ రైట్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ మెన్. మెన్‌కి ఫ్యామిలీలో రైట్స్ లేవు అని అనుకుంటున్నారా? అయితే అదొక పెద్ద భ్రమ. మెన్‌కి కూడా ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ మీద లీగల్ రైట్స్ ఉంటాయి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో లీగల్ షేర్ ఉంటే క్లెయిమ్ చేయొచ్చు. మ్యారేజ్, డివోర్స్, చైల్డ్ కస్టడీ, మెయింటెనెన్స్ కేసెస్లో కూడా లా ఎవిడెన్స్‌ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటది. చట్టం మగవారికి కుటుంబం మరియు ఆస్తిపైన హక్కులు ఇస్తుంది. ప్రతి కేసు ఆధారాలపైనే నిర్ణయించబడుతుంది. సో, రైట్స్ తెలుసుకోండి, మిస్ఇన్ఫర్మేషన్ని నమ్మకండి. థర్డ్ రైట్ వచ్చేసి రైట్ అగెనిస్ట్ ఇల్లీగల్ అరెస్ట్. పోలీస్ ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయకూడదు. పోలీస్ అరెస్ట్ చేసే ముందు మీకు రీజన్ చెప్పాలి. మీరు లాయర్ని కాంటాక్ట్ చేసే రైట్ మీకుంది. 24 అవర్స్ లోపు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. సో, గుర్తుపెట్టుకోండి, మీ రైట్స్ తెలుసుకోండి. ఫియర్ కాదు, అవేర్నెస్ కావాలి. ఫోర్త్ రైట్ వచ్చేసి ఫాల్స్ ఎలిగేషన్ అంటే తప్పుడు ఆరోపణ. ఫాల్స్ కేస్ పెడితే లైఫ్ అయిపోయిందా అంటే ఖచ్చితంగా అయిపోదు. కానీ ఫాల్స్ ఎలిగేషన్ వచ్చింది అని ప్యానిక్ అవ్వకండి. ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోండి. కోర్టులో మీ సైడ్ ప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. నోయింగ్లీ ఫాల్స్ ఎవిడెన్స్ ఇవ్వడం కూడా పనిషబులే. తప్పుడు ఆరోపణలు వచ్చినా భయపడకండి. ఆధారాలు సేకరించి చట్టపరంగా పోరాడండి. సో, ప్రతి ట్రూత్కి ఎవిడెన్స్ అండ్ స్ట్రాంగ్ డిఫెన్స్ ఉంటే ఖచ్చితంగా కేసు గెలవచ్చు. ఫైనల్ రైట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ రైట్స్ ఫర్ మెన్. అంటే కంపెనీ మీకు శాలరీ ఇవ్వకపోతే ఏం చేయాలి? ఎంప్లాయ్ అయిన ప్రతి వ్యక్తి ఫెయిర్ శాలరీ, సేఫ్ వర్క్ ప్లేస్, లీగల్ బెనిఫిట్స్ రైట్స్ ఉంటాయి. కంపెనీ కాంట్రాక్ట్ని వైలేట్ చేస్తే లీగల్ రెమెడీ ఉంటుంది. ఉద్యోగంలో జీతం, భద్రత ఒప్పందం ప్రకారం హక్కులు ప్రతి ఉద్యోగికి ఉంటాయి. సో, చాలామంది అనుకుంటూ ఉంటారు ఉమెన్కి అన్ని రైట్స్ ఉన్నాయి, లా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని. కానీ కాదు, మెన్కి కూడా రైట్స్ ఉన్నాయి. లా ఇద్దరికీ సపోర్ట్ చేస్తుంది. సో, ఇవాల్టి వీడియోతో మీ అందరికీ మీ రైట్స్ తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.